9,000 ఇళ్లలోనే ఇన్ని స్కామ్లు, ఇన్ని లీకేజ్లు, ఇన్ని ఉంటే లక్ష్మీకాంత్ గారు చెప్పినట్టు మరి ఏం చేశారు మీ ప్రభుత్వ హయాంలో ఈ 5 ఏళ్ల కాలంలో? ఇక్కడ మేడం, గుడ్ మార్నింగ్ మేడం, మీకు ప్యానల్ లో ఉన్న ప్రతినిధులకు అట్లాగే వీక్షకులకు. ఇక్కడ వీళ్ళు చెప్పేటటువంటి అన్ని అసంబద్ధమైనటువంటి అబద్ధాలు తప్ప మరొకటి కాదు. ఇక్కడ మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా భారీ స్థాయిలో పేదలకు ఇళ్ల స్థలాలు కల్పించాలనే లక్ష్యంతో దాదాపు 71,811 ఎకరాలు మేడం, అన్ని ఎకరాల భూముల్లో కాలనీలు కట్టాలనేటువంటి ప్రపోజల్ తోటి తీసుకొచ్చినటువంటి స్కీము. దాన్ని మేము కృతకృత్యులేము. ఏదైతే పేదలకు అందించే దాంట్లో ఏదైతే సొంతంగా వాళ్ళు నిర్మించుకుంటే వాళ్ళకే ఆ యొక్క మొత్తం చెల్లించే విధానం, వాళ్ళు అట్లా కట్టుకోలేనటువంటి వ్యక్తులందరూ కూడా ప్రభుత్వమే సొంతంగా నిర్మించింది. ఎక్కడా కూడా ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ గ్రాంట్ కాదండి, పూర్తి స్థాయిలో నిధులిచ్చి ఆ గృహాన్ని నిర్మించే దానికోసం అట్లాగా కాలనీలో మౌలిక సదుపాయాలు, తాగునీరు కానీ, రోడ్లు కానీ, కరెంట్ కానీ అవన్నీ కూడా ప్రభుత్వమే కల్పించేటటువంటి విధానంగా కాలనీలు రూపుదిద్దుకుంటే వాటిని చూసి ఓర్చుకోలేక వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం ఖచ్చితంగా ఇది పేద ప్రజలైతే మాత్రం ఇది అబ్జెక్షన్ చెప్తారు, ఖచ్చితంగా వాళ్ళైతే మాత్రం వీళ్ళని అభిశంసిస్తారనే దాంట్లో ఎటువంటి అనుమానం లేదు మేడం. ఇక్కడ మనం చూస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పారదర్శకమైనటువంటి విధానంతో లబ్ధిదారుల యొక్క వివరాలు తీసుకొని చేసినటువంటి ప్రయత్నం చూస్తే దాదాపు 17,005 కాలనీలని మా హయాంలో వాటిని స్థాపించడం జరిగిందండి. ఎందుకంటే కొత్తగా అన్ని కాలనీలను తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా చూస్తే ఇవన్నీ కనుక కాలనీలు పూర్తయితే దీని విలువ ఎంత తెలుసా మేడం? 1,05,000 కోట్లు, 1,50,000 కోట్ల రూపాయలు దాదాపుగా దాని యొక్క విలువ ఉండే విధంగా పథకాన్ని భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా పేదలకు ఇళ్లు ఈ భారీ స్థాయిలో ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది మేడం. వీళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళేదో కాలనీలు కట్టారు, వాటికి మేము రంగులు వేసుకున్నామని చెప్పేది అసంబద్ధమైనటువంటి వ్యవహారం. టిట్కో ఇళ్ల విషయం మాత్రం ఖచ్చితంగా అది 2014-19 ప్రాంతంలో పూర్తి చేస్తే కొన్ని చోట్ల మా హయాంలో కూడా పూర్తయిన కొన్ని అట్లాగే ఆ పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ల్యాండ్ కి సంబంధించినటువంటి ఆ కోర్టు వ్యవహారాలు. సో మొత్తం కంప్లీట్ చేశామంటారు మీ ప్రభుత్వ హయాంలో. అయితే రామారావు గారు, మీ ప్రభుత్వ హయాంలో మొత్తం దాదాపు 30-32 లక్షలు ఒకవేళ ఉన్నాయి అని అనుకుంటే అంత కంప్లీట్ చేసి